చెట్టు నరికేస్తున్నాడా మా అన్న నరుకో గో ఈ చెట్టు నాటికి గొల్ల కొట్టుకుపోయింది మేము ఇప్పుడు నరికేస్తున్నాడు దాన్ని చెట్టు దాని లోపలేమో అవి చెప్తున్నాడు దాని లోపలేమో అయితే మేము తీసి చూపిస్తాం మీకు ఎట్లున్నదో ఎట్లా సప్పగా తీ ఉన్నది ఎట్లా చూపిస్తాం మా చెట్టు వేసుకుంటే ఉయ్యాలు అవుతాడు వీడు కష్టపడి వీడు ఉయ్యాలైతే పోతున్నాడు అవి చెప్పు బా ఊగిపోతున్నాడు చెట్టు గాలికి ఊగిపోతున్నాడు ఇప్పుడైతే కొట్టేసినాను సరే కిందకైతే చెట్టు వేసుకుడికైతే నవ్వుతున్నాడు పడిపోయిందనేసి నరికేస్తున్నాడు ఫ్రెండ్స్ మనము మూవీ అయితే తీసుకోమదండి సరే చూపిస్తాం గో చూడు ఏడుకి నరికేయాలి ఫ్రెండ్స్ మనం ఏడుకి నరికేయాల మా వాడైతే ఎత్తలు కింద పడిపోతున్నాడు కోవి మీద పడిపోతున్నాడు మళ్ళీ లేపలే బాగానే ఎంత బరువు నది చూసావుదా బాగా పెద్ద బరువు రాదా లేపలేవరే నన్ను దోలు చేస్తారు నువ్వా ఈడ చూసా పక్క మనలో జరిగేలా చెప్పేసుకురుగా కొట్టలేకపోతున్నావు నరుకో చుట్టూ బాగున్నావు నరుకు దాని మన్న మీద ఎత్తి నిలబడుతుంటే కర్ర ఇప్పుడైతే నడుతున్నాడు దాన్ని మనలో అయితే కుట్టి ఆడేస్తుంటే మా స్టెప్ వేసుకుంటే అయితే ఆడెత్తేస్తా అన్నాడు కొట్టాలి ఈయన కొట్టేయండి ఓ ఒకే దెబ్బలో వేసుకుంది కదా బా చెప్పేసుకురా అట్టే చేసి సాధించేసాడు మనల్ని నరికేసాడు అట్టే కోళ్ళు ఒకే దెబ్బ చూడండి ఫ్రెండ్స్ సరే కానీ చూద్దాం అయిపోయిందా మా ఊళ్ళైతే చెట్టు అంతా పెడుతున్నారు ఇప్పుడైతే కొట్టి చేయను శుద్ధంగా ఆకులు తిట్టి పారేను మడుతు పడిపోయినాడు అనమాట లేపలేక వీడైతే వాడికైతే ఒక ఐడియా అయితే ఇచ్చినాడు అనమాట మన తమ్ముడికి సెప్టెస్పూర్కి నువ్వు వాడు పట్టుకోరా నేను ఏడైతే పట్టుకుంటానని చెప్పి మనలో అయితే పెడతా ఉన్నాడు మా సెప్టెస్పూర్గు బెల్ సెప్టెస్పూర్గు పెడతా ఉన్నాడు పెరగండి కొట్టేస్తే క్రికెట్లే ఇప్పుడు అట్టేనాక దాని లోపల మూవ్ అయితే తినేద్దాం అని సాధిస్తున్నారు వీళ్ళు ఏందే ఎర్రచంద్రం లాగా ఉన్నది మూవ్ ఉంటే మటుకో ఖచ్చితంగా చూపిస్తాము అట్టే చేసి తీసేసారు మా సెప్టెస్పూర్గు ఇప్పుడైతే మనమైతే తినబోతున్నాము సరే కానీ రండి కానీ అడనే కత్తే ఇదని మధ్యలో విషయాలు చల్దని ఏందిదే అది తినకూడదురా దాని లోపల ఉంటుంది గడ్డలాగా గడ్డ తినాలి ఆడికేసుకోబాక దీంట్లో ఉన్నది మూవ్ దీంట్లో ఉండాలి నువ్వేం చెప్తావా మనకైతే దాని గురించి తెలియదు 7:30కి ఎద్దరా అన్నాడు ఫ్రెండ్స్ ఆడ గదిరా మొత్తం ఎత్తుకుని వెళ్ళాల మొత్తం నాకైతే ఏమో ప్రశ్న అయిపోతుంది సరే ఎత్తుకోబా ఎర్రచంద్రం అలాగే ఎత్తుకోబోవాలని లేపేసాడబ్బా లేపేసాడబ్బా అట్టే చేసా అంతేనా ఓకేనా సరే పని ఎర్రచంద్రం ఎత్తుకోమాతాడే పుష్పాల్లో మాత ఎత్తుకోమాతున్నారు వీళ్ళిద్దరు కలిస్తే సరుకంట ఎర్రచందనం చెప్పేసుకురుగా కానీ పోలీసులు చెక్కవత్తు చేసినాడు పరిగెత్తాలా దొంగ ఎత్తుకునే పరిగెత్తా మా తమ్ముడు అయితే దాంట్లో అయితే మూవీ అయితే తీస్తున్నాడు అనమాట నాకైతే అంతకు తెలియదు ఫ్రెండ్స్ ఏమనుకోబాకండి మా తమ్ముడికి అయితే తెలుసు అనమాట ఎందుకంటే మా తమ్ముడు అయితే 3 షూట్లు అయితే తిన్నాడు అనమాట మా నాయన కాడ తీసిచ్చినాడు మా నాయన అదే ప్రకారం నేను తీసిస్తాను రారని చెప్పాడు అందుకే అట్టుకు వెళ్ళకోసేసి దీనైతే మూవీ అయితే తీద్దాం అనుకున్నాం తీస్తున్నాం అనమాట వాడు అంత కష్టపడుతుంటే మనోడు ఏం చేస్తున్నాడు చీలు కట్టుకుని అయితే పెద్ద మనుషులా నిలబడుతున్నాడు దాని అయితే పెరికాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను కూడా అయితే ఒక చెయ్యి అయితే పడతాను పోయి చూద్దాం రండి దాన్ని పెరగలేక మూలలో పెరగలేక కోసేస్తున్నాడు మా అన్న ఒరే దాన్ని కోసేసి మధ్యలో ఉంటుంది గడ్డలాగా ఆ గడ్డ తినాల తీయకూడదు అయితే మరి ఉంటుంది చిన్న మైండ్ తీసుకొచ్చుకొని కోసుకుని పెద్ద మామూలు అయితే తినుకున్నాక లాగున్నది ఏ చెట్టు నరికినా బాధ వచ్చేస్తుంది ఈ చెట్టు నరికితే బాధ రాదు దానికంటే నరికిన రోజులనే పోత వచ్చేస్తుంది కదా చెప్పేసుకురుగు ఇడిచింది చెప్పేసుకురుగు మా వాడైతే ఇప్పుడు బెల్ట్ లాగా వేసుకుంటున్నాడు వేసుకో వేసుకో ఊడిపోతుంది ప్యాంటు ఇప్పుడు వల్ల కాల మా అన్న వల్ల
కొన్ని ఎప్పుడు వచ్చేస్తుంది. దీన్ని ఇప్పుడు పెరకండి, ఎట్టో చేసి పెరికేలా వేసుకునేస్తా. అడిగాను అనుకో ఏ పక్క ఉంటుంది ఈ అయితే ఒకే దబ్బేసి వేసి బెల్ట్ రెడీ. మిజ్జికేసి బలంగా వేసి అంతే. ఎప్పుడో కట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇదే గడ్డ, అదే ఫ్రెండ్స్ గడ్డ గడ్డ ఇది ఇడైతే గడ్డ అయితే ఉన్నదే. ఈ గడ్డిని తినేదానికైతే మనం అయితే ఇప్పుడైతే నానాలు తిప్పాలో కష్టపడాలి అందరూ. మా అన్న అయితే అందుకని నరికేద్దామని నేను అన్నాడు. మా అన్న నరుకుని ఉంటే గడ్డ మాత మిగిలిపోతుంది, మిగిలిపోయిన చూడు గడ్డ మాత మిగిలిపోతుంది. కష్టపడరా నువ్వుగా కూడా కష్టపడుతున్నాం మళ్ళీ గడ్డి మేము. ఓకేనా, కష్టపడాలా. సాధించిన మధ్యలో కొయ్యాలి పెద్ద గడ్డి రావాలి దాంట్లో. దాని పెరిగే శాంకలో పెట్టుకున్నాడు. ఇది ఈడికిదే ఒకసారి సరే కానీ చెప్పండి ఫ్రెండ్స్. నేను బాధపడింది చూడలేక మన శక్తి మరి చెప్పేసి పురుగు నాకు సహాయం చేయది, అది జరిగిందనమాట. అప్పుడప్పుడు మనకు నెత్తి వస్తూ ఉంటుంది. మనోడైతే బాగా చీల్స్తున్నాడు. నేనైతే తీస్తున్నప్పుడు తిందామని, ఓడైతే అప్పుడే తినేదని సప్పన్నదంట. బాగా తీగుంటుంది, చక్కెర చేసుకుని తింటా తీగుంటుంది. మా తమ్ముడు ఎందుకంటే తెలియదు కానీ మా వాడైతే తిన్నాడు అనమాట. ఆడైతే మా తాతనాడు, ఆడ మీకు కనిపిడు జుమ్ చేస్తుంది చూడండి అన్నాడు అనమాట. మేమైతే ఎక్కడైతే మోవ పెరుక్కుంటాం. మా ఇల్లు నచ్చినైతే లైక్ చేసుకుని షేర్ చేసుకుంటా ఫ్రెండ్స్. బాయ్.